తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉగాది సందర్భంగా విద్యార్థుల్లో అష్టవధానం పట్ల అవగాహన కల్పించడానికి తమ విద్యార్థి అయిన శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మ అష్టవధానం నిర్వహించామని వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు భవన సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ఆ విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఐటెప్ విద్యార్థి శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మ అష్టావధానం నిర్వహించారు. ఈ అష్టావధాన కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పూర్వపు ప్రాచార్యులు గార్లపాటి దామోదర్ నాయుడు సంచాలకత్వం వహించగా, కాగా పృచ్ఛకులుగా నిషిద్ధాక్షరికి సాహిత్య విభాగపు ఆచార్యులు డాక్టర్ సిహెచ్ నాగరాజు, సమస్యకు అనువాద విభాగపు ఆచార్యులు డాక్టర్ ఎంజి నందన్ రావు, వర్ణన పృచ్ఛకులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, న్యస్తాక్షరికి ఎడ్యుకేషన్ విభాగపు ఆచార్యులు డాక్టర్ ఎస్ఎల్ సీతారామ శర్మ, అసువుకు తెలుగు విభాగ ఉపాధ్యక్షులు ఆచార్య నల్లన్న, దత్తపదికి సాహిత్య విభాగపు ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్, చందో భాషణ అంశానికి కళారత్న, శతావధాని ఆముదాల మురళి, అప్రస్తుత ప్రసంగానికి తెలుగు విభాగ ఆచార్యులు డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ వ్యవహరించగా, సంధానకర్తగా ఎడ్యుకేషన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వైష్ణవి వ్యవహరించారు. తెలుగు విభాగం ఆచార్యులు డాక్టర్ వై విజయలక్ష్మి, విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని అష్టావధానంపై అవగాహన పొందారు. ఇక్కడ అష్టావధానం చేసుకోవడం, దానికి నేను సంచాలకుడిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా అందుకు కారకులైనటువంటి కార్యనిర్వాహకులకు, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారికి, విద్యార్థులకు శుభాభివందనలు, శుభాభినందనలు. అంటే థ అనేటటువంటి అక్షరానికి ఏకాగ్రత అని అర్థం. ఈ ధ అనే అక్షరానికి అయితే 8 అంశాల మీద ఏకాగ్రత ఎలా ఉంటుంది? అది భారతదేశం లాంటిది. భారతదేశంలో ఏకాగ్రతను కలిగి ఉండడం అష్టావధానం, 100 అంశాల మీద ఏకాగ్రతను కలిగి ఉండడం శతావధానం, 1000 అంశాలు అన్నట్లుగా నిలుపుకున్నారు. అటువంటిది కొనసాగించడానికి ఈ విశ్వవిద్యాలయం ఈరోజు పూనుకోవడం చాలా ముదావహం. ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అవధానాన్ని ప్రారంభించవలసిందిగా అవధాని గారిని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రతిభ సంపన్నుడైనటువంటి వాడు అతను చాలా చూశాను నేను. అప్పటి నుంచి కూడా అతడు ఇంత అయినట్టుగా యుద్ధపూర్తిగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఈ ఉగాది అష్టావధానం ఘటించాం. విశేషంగా ఎందుకు వస్తానంటే పక్కనే ఉంది మనకి ఒడిశా ఎన్ఈపి 2020లో యూజీసీ చెబుతూ ఉంటుంది. అక్కడ ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉంటాం. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం తెలుగువారికి. ఎందుకంటే పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, కావ్యాలు కానీ ఏదైనా సరే దానికి మూలం సంస్కృతంలో మనకు కనిపిస్తుంది. అవధానానికి మూలం లాంటిది కనిపించిన మూలం మాత్రం సంస్కృతంలో లేదు. తెలుగుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటిది అవధానం తెలుగులో మాత్రమే ఉంది. 1982లో కన్నడంలో అవధానం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు, కానీ అది విస్తృతి పొందలేదు. 84 తర్వాత తమిళంలో కూడా చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు, అది కూడా అంతంత మాత్రంగానే ఆగిపోయింది. తెలుగులో మాత్రం చాలా కాలంగా, ప్రాచీన కాలం నుంచి మనకు ఈ అవధానాన్ని గురించిన అంశాలు కనబడుతూ ఉన్నాయి. జక్కన తన తాతగారిని గురించి ప్రస్తావిస్తూ, ఎవరు ఏ అవధానం చేసినా అందులో వారిని ఓడించే శక్తి కలిగినటువంటి వాడు మా తాత అని చెప్పుకున్నాడు. అంటే జక్కన తాతే అవధానాలు చేసినట్లుగా మనం భావించవచ్చు. అటు తర్వాత యుగంలో శ్రీనాథుడు సమస్యాపూరణలో నేను దిట్టను అని చెప్పుకున్నాడు. సమస్యాపూరణ అనేది అవధానములో ఒక అంగం.
అందులో నేను గొప్పవాడిని అని చెప్పుకున్నాడంటే శ్రీనాథుని కాలంలో అష్టావధానాలు ఉన్నాయని మనం గ్రహించవచ్చు. తరువాతి కాలంలో ప్రబంధ యుగంలో రామరాజ భూషణుడు వ్యస్తాక్షరి ధురీనుడా అని చెప్పుకున్నాడు. వ్యస్తాక్షరి అనేది కూడా ఈ అష్టావధానంలో ఒక అంగం. కాబట్టి రామరాజ భూషణుడు కూడా అవధానాలు చేసినాడని మనం భావించవచ్చు. కాకపోతే మనకు చరిత్రలో వ్రాతపూర్వకంగా దొరికింది చరికొండ ధర్మన్న కాలం నుంచి ఈ అవధానాలు విరివిగా తెలుగులో జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలా జరుగుతూ ఉన్నటువంటి ఈ అష్టావధానాల్ని, శతావధానాల్ని విరివిగా చేసినటువంటి వాళ్ళు తిరుపతి వెంకట కవులు. అవధాన సరస్వతికి కాళ్లకు గజ్జెలు గట్టి ఆంధ్రదేశములో ప్రతి ఊర నాట్యం చేయించారు తిరుపతి వెంకట కవులు. తిరుపతి వెంకట కవుల తర్వాత ఎందరో అవధానులు ఈ అవధాన ప్రక్రియను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, చేస్తున్నారు, చేస్తూ ఉంటారు కూడా. ప్రత్యేకించి తిరుపతిలో అవధానాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అష్టావధానమే కాకుండా సంఖ్యకు మించి శతావధానాలు చేసినటువంటి మేడసాని మోహన్ ఈ ఊర్లోనే ఉన్నారు. అంతేకాదు తెలుగు సాహిత్యంలోనే తెలుగులో మొట్టమొదట సహస్రావధానం చేసింది కూడా మేడసాని మోహన్ గారే. ఆయన ఈ తిరుపతి వాసి. ఇంతవరకు ఎవరు సాహసించని పంచసహస్రావధానం చేసింది కూడా మేడసాని మోహనే. ఆయన తిరుపతి ప్రాంతం వాడు. ఈ ప్రాంతాన్ని అలా వెలుగులో నిలపడానికి మోహన్ను అందిపుచ్చుకున్నటువంటి వాడు ఆముదాల మురళి గారు. ఆయన అష్టావధానాలు, శతావధానాలు ఇదే వేదిక మీద శతావధానం చేశారు. నిరాఘాటంగా చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఆయన తొందరలోనే సహస్రావధానం కూడా చేయాలని మేము ఆశిస్తున్నాం. తిరుపతిలో మురళి గారి తర్వాత ఆ స్థానాన్ని అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ సఫలీకృతమవుతున్నటువంటి యువకుడు శ్రీ భరత్ శర్మ. అతనికి భగవంతుడు ఇతోధికంగా సహాయపడి ఈ అవధానాలు కాకుండా శతావధానం కూడా చేశాడు. అతను కూడా మును మా తండ్రి నటించు వేళ, మును మా తండ్రి నటించు వేళ, విడియై పొర్లాడునా అందియన్ విని. మును మా తండ్రి నటించు వేళ, విడియై పొర్లాడునా అందియన్ విని. నే తాళములన్ సృజించిన విధంబే నాగ. అందియన్ విని నే తాళములన్ సృజించిన విధంబే నాగ. ఓ శిష్టపాణిని, ఓ శిష్ట పాణిని, ఢక్కాని నదంబులన్ విబుధవాణీ వ్యాకృతిన్ పల్కితో. ఓ శిష్టపాణిని, ఢక్కాని నదంబులన్ విబుధవాణీ వ్యాకృతిన్ పల్కితో అని శంసించు గణాధినాయకుని సంప్రార్థింతు వాక్సిద్ధికై. అని శంసించు గణాధినాయకుని సంప్రార్థింతు వాక్సిద్ధికై. ఆ గణపతి ఒకానొక సందర్భంలో శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆ తాండవ వేగానికి ఆయన కాలికి కట్టుకున్నటువంటి ఆ అందెలలో నుండి ఒక మువ్వ కైలాస పర్వతం మీద దొర్లుకుంటూ వెళ్ళింది. ఆ సందర్భంలో అదలా దొర్లుకుంటూ వెళుతూ ఉంటే అది ఎంత వేగంతో వెళుతోందో ఆ ధ్వనులను విని ఆ మహాగణాధిపతి తాళాలను కనిపెట్టాడు. అంటే ఆ శివుడి యొక్క ఆ మువ్వ నుండి తాళాలను ఏ విధంగా అయితే గణపతి కనిపెట్టాడో ఆ విధంగా తన
ప్రతిరూపమా అన్నట్టుగా పాణిని శివుడు ఢక్కా నినాదములు చేసినప్పుడు ఆ నినాదాలను విని వ్యాకరణాన్నే కనిపెట్టాడు కదా, కాబట్టి నువ్వెంత గొప్పవాడవయ్యా అని పాణిని మెచ్చుకుంటున్నటువంటి గణాధిపతి మనకందరికీ కూడా రక్షగా నిలవాలని ప్రార్థిస్తూ, అంటే ఆయన సంగీతానికి ఆద్యుడైతే ఈయన సాహిత్యానికి ఆద్యుడయ్యాడు కాబట్టి అటువంటి గణాధిపతిని ప్రార్థిస్తూ శ్రీ మహాసరస్వత్యై నమః. వాంగ్మయమెల్ల నీవు కవివంద్య, వాంగ్మయమెల్ల నీవు కవివంద్య, జనావళి వాణివీవే. వాంగ్మయమెల్ల నీవు కవివంద్య, జనావళి వాణివీవే. ఓ ప్రాంగ్ముని ముఖ్య పూజిత, ఓ ప్రాంగ్ముని ముఖ్య పూజిత, అపార కళారసవాంఛితాత్ములన్ ద్రాంగ్ మహనీయ కీర్తినిధి ప్రాప్తిగనిచ్చి అనుగ్రహింతువు. ద్రాంగ్ మహనీయ కీర్తినిధి ప్రాప్తిగనిచ్చి అనుగ్రహింతువు. ఈ స్రంమృదు పద్యమాలికను, ఈ స్రంమృదు పద్యమాలికను శారద చేకొనుమా సరస్వతీ. ఓం నమో వెంకటేశాయ. తళతళలాడు రత్నములు దాపిన నూత్న కిరీట శోభచే, తళతళలాడు రత్నములు దాపిన నూత్న కిరీట శోభచే, కళకళలాడు నీ వదన కాంతులు. తళతళలాడు రత్నములు దాపిన నూత్న కిరీట శోభచే, కళకళలాడు నీ వదన కాంతులు. భక్త చకోర కమ్ములన్ భళి భళి తృప్తి దేల్చుగద. వారిధి పుత్రిక కన్నుదోయికిన్ కళవళ పాటు మాన్పెడి ప్రకామ సుఖప్రద వెంకటేశ్వర. రగ పల్కిన కాని క్షమించుచుందువు, పంతము తోడ బిగ్గరగ పల్కిన కాని క్షమించుచుందువు. అమ్మ పంతము తోడ బిగ్గరగ పల్కిన కాని క్షమించుచుందువు. అత్యంత దయా విశేషమున ఆదుకొనంగ సతమ్ము చూతువు. అత్యంత దయా విశేషమున ఆదుకొనంగ సతమ్ము చూతువు. ఏ వంతయు రోగమైన అనుబంధము చేత హరింతువమ్మ. ఏ వంతయు రోగమైన అనుబంధము చేత హరింతువమ్మ. ధన్వంతరి సూక్ష్మరూపుడై వర్ధిల్లుచుండునో నీ కరంబులన్. ధన్వంతరి సూక్ష్మరూపుడై వర్ధిల్లుచుండునో నీ కరంబులన్. పితృదేవోభవ. అనుచిత కార్యముల్ సలుపునత్తరి మార్గము చూపి దిద్దుచున్. అనుచిత కార్యముల్ సలుపునత్తరి మార్గము చూపి దిద్దుచున్. జననమున ఆదిగా తన భుజమ్ముల మీద కుమారు మోయుచున్. జననమున ఆదిగా తన భుజమ్ముల మీద కుమారు మోయుచున్. వినయము లోకమర్మములు వెన్నుగ నిల్చి వచించుచుండునా జనకుని గొల్చెదన్. సకల సద్గుణపూర్ణు త్రిమూర్తి రూపునిన్ అని మా తల్లిదండ్రులు శ్రీమతి శైలజ గారు, శ్రీ రాజీవలోచన శర్మ గారు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ గురుభ్యో నమః. ఈవేళ అవ్యాజమైనటువంటి వారి వాత్సల్యంతో ఎంతో కృపతో ఈ చైత్ర నవరాత్రుల సందర్భంగా, ఉగాది నవరాత్రుల సందర్భంగా, అందులోనూ విశేషించి ఈవేళ ఉత్కళ దివసం సందర్భంగా కూడా ఒక సంస్కృతి వినిమయం చేస్తూ ఈవేళ అవధానాన్ని నిర్వహింపజేస్తున్నటువంటి గురువర్యులు అభినవ కాళిదాసులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ కులపతి వర్యులు
ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గురువు గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, ఒకచో తానట కాళిదాసు కవితాయోగ స్థితుండైనచో, ఒకచో తానట కాళిదాసు కవితాయోగ స్థితుండైనచో, ఒకచో రాముడు ధర్మపాలన మహావ్యుత్పన్న తంజూపుచో, ఒకచో రాముడు ధర్మపాలన మహావ్యుత్పన్న తంజూపుచో, ఒకచో కృష్ణుడు, ఒకచో నాతడే కృష్ణుడు, లేదా ఇలా అందాం, ఒకచో నాతడే కృష్ణరాండ్రుపతి, ఒకచో నాతడే కృష్ణరాండ్రుపతి సంయోగించి శాసించుచో, ఒకచో నాతడే కృష్ణరాండ్రుపతి సంయోగించి శాసించుచో, ఒకచో దైవమే గుళ్ళపల్లి కుల సింధూద్భూత చంద్రుండిలన్, ఒకచో దైవమే గుళ్ళపల్లి కుల సింధూద్భూత చంద్రుండిలన్ అని వారికి నమస్కరించుకుంటూ, బ్రాహ్మీపుత్రుల సతత బ్రహ్మాది పురాణ సత్ప్రవచన నిరతులన్, బ్రాహ్మీపుత్రుల సతత బ్రహ్మాది పురాణ సత్ప్రవచన నిరతులన్, బ్రహ్మజ్ఞానుల మృక్యద బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరులన్, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరులన్, శ్రీరమణీయ కవిత్వ ప్రారూఢ, శ్రీరమణీయ కవిత్వ ప్రారూఢ ప్రబోధనాత్ము పద్యాకారున్, శ్రీరమణీయ కవిత్వ ప్రారూఢ ప్రబోధనాత్ము పద్యాకారున్, సూరీకృత శిష్యు కొలుతూ సూరిని తోపెల్ల బాల సుబ్రహ్మణ్యున్ అని మా అవధాన గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి నమస్కరించుకుంటూ, ఈవేళ ఈ అవధానానికి విచ్చేసి సంచాలకులుగా ఆశీర్వదిస్తున్నటువంటి మహానుభావులు, తిరుపతిలో ఉన్నటువంటి ఎవరెవరైతే తెలుగు అధ్యాపకులు ఉన్నారో వారందరికీ కూడా గురువులుగా, గురుతుల్యులుగా అందరి చేత గౌరవింపబడేటటువంటి మాన్యులు, సాహిత్య నిధులు ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు గారికి నమస్కరిస్తూ, భాసుర పీఠము పాదము శిష్య శీర్ష పరిభాసుర పీఠము, హస్తమో కవిత్వోదయ భూధరంబు, పాదము శిష్య శీర్ష పరిభాసుర పీఠము, హస్తమో కవిత్వ ఉదయ భూధరంబు, కవిత్వోదయ భూధరంబు, కనులో సకల ప్రతిభా గవేషణాత్యాదర దీప్తిమంతములు, కనులో సకల ప్రతిభా గవేషణ అత్యాదర దీప్తిమంతములు, అత్యాదర దీప్తిమంతములటంచు నుతించెద గార్లపాటి దామోదర నాయునిన్ సుకవి పుంగవ గేయుని, నుతించెద గార్లపాటి దామోదర నాయునిన్ సుకవి పుంగవ గేయుని దేశికాగ్రణిన్ అని అనితర సాధారణమైన పరాక్రమ విభూతి అర్జునుడు. తనకి శాపవశాత్తుగా బృహన్నలగా కొంతకాలం ఉండాల్సి వచ్చింది. అసలు అలాంటి ఒక మహాప్రతాపి బృహన్నలగా ఉంటూ మనసులో అసలు తను ఏ విధంగా భావించాడు అంటే, తనకున్నటువంటి ప్రతిష్టకి బృహన్నల స్థితి వచ్చేసి కొంత అపమానజనకమైనది, అపమానకారకమైనది కనుక తన మనసులోని భావాన్ని వ్యక్తపరుస్తూ ఒక మంచి వర్ణనని సరస అంటే వాస్తవంగా మధ్యలో పద నిషేధం ఉంటుంది, ఉన్నా సరే కవిత్వ ఛాయ ఆ యొక్క రసధార ఎక్కడ భంగపడకుండా పద్య రచన చేయాల. మొదటి అక్షరాన్ని అవధాని గారు మీరే నేనేం చెప్పట్లేదు, వారు ఆరంభించేస్తే నేను మొదటి అక్షరం నన్నే వేస్తున్నా. మీరు
లేదు, ఏం లేదు. తన అభీష్ట ఛందము అంటే నిషిద్ధాక్షరి అంటే కందం, కందం అంటే నిషిద్ధాక్షరి కాబట్టి ఆ కందము అది చెప్పడానికి మేము కందము, అందుకే మా కందం అన్నారు. మరి కాలం కూడా వచ్చింది కదా, నీకు రాబోతుంది మా కందం. కనుక మొదటి అక్షరాన్ని వ, వకారం, వందనములో వ, వనితలో వ, రేఫ నిషేధం, ని, వనితలో ని, తకార నిషేధం, లో, వనిలో వనిలో, తకార నిషేధం, న, నరుడిలో న, వనిలోన నరుడంటే కూడా అర్జునుడే కాబట్టి. రేఫ నిషేధం, ని, నిత్యములో ని, వనిలోనని వనిలోనని, మకార నిషేధం, లో, మహాప్రాణ ధకార మహాప్రాణ ధకార ధకారం, ధాత్రిలో ధ ఆ. నిషేధం. ఆ. వనిలో ననిలో ధకార నిషేధం. జ, జనకుడిలో జ, జయంలో జ, వకార నిషేధం, వందనములో వ నిషేధం, యు, వనిలో ననిలో జయు, ఒక్క అక్షరం ఉంది గురుగారు. ని డై, అంటే వనిలో అనిలో జయుడై, వనిలో అంటే అరణ్యంలో, అనిలో, అని అంటే యుద్ధం కాబట్టి, వనిలో అనిలో జయుడై, వనిలో వనంలో ఏ విధంగానైతే అక్కడ వేషం మార్చుకొని జయించాడో అలాగే ఇప్పుడు అనిలో యుద్ధంలో కూడా జయిస్తాడు అని. వనిలో అనిలో, వనిలో అనిలో జయుడై, ద్వితీయలో తెచ్చేస్తాం అనుకుంటే ప్రథమలో తెచ్చేసి బాగా అంటే మీరు డా నిషేధం చేస్తుంటే అప్పుడు నీ వేసుకునేవాడిని గురుగారు. అవధాని గారు ద్వితీయ సంయుక్తులు కాదు కాబట్టి ద్వితీయ పట్టుకోలేదు. మైకురాజ నమస్తుభ్యం ప్రారంభయామి అప్రస్తుతం. అవధాని గారు, పెళ్ళైన తెలుగింటి ఆడపడుచుని గుర్తుపట్టడానికి కొన్ని సంకేతాలు సాంస్కృతికంగా ఉన్నాయి. మరి పెళ్ళైన మగవాళ్ళని గుర్తుపట్టడానికి ఏమైనా గుర్తులు ఏమైనా ఉన్నాయా? ఎట్లా గుర్తుపట్టాలి అని నా సందేహం. నవ్వులేని ముఖం ఎవరికి ఉంటుందో వాళ్ళని గుర్తుపట్టొచ్చండి. కాబట్టి తర్వాత వనిలో అనిలో జయుడై అని మొదటి పాదం నిషిద్ధాక్షరి పూర్తయింది. తర్వాత సమస్య వెళదామండి. చేయడం అనేది చాలా పెద్ద సమస్య కాబట్టి అక్కడ నుండే ప్రారంభిస్తాం. అంటే ఒక క్షణాల్లో ఎవరైతే అది చేసుకోగలుగుతారో వారు సాఫల్యం పొందుతారు. దీర్ఘసూత్రులకు అది వీలు పడదు. కాబట్టి ఒక పాదం తత్కాలంబున దీర్ఘసూత్రుడు సరిద్ధారంతరించన్ సుమీ. తత్కాలం
తత్కాలంబున దీర్ఘసూత్రుడు సరిద్ధారం తరించన్ సుమి. సరిద్ధారన్ తరించన్ సుమి. సుమి ఓ ఓ సరిద్ధారన్ కొట్టాలన్నా నిదానంగా ఈత కొడతానంటే కుదరదు. అలాగే ఆయన మునిగిపోకుండా మీరు కాపాడాలి. తప్పకుండా. తత్కాలంబున దీర్ఘసూత్రుడు సరిద్ధారంతరించన్ సుమీ. అంటే ఇక్కడ దీర్ఘసూత్రుడు అనడం వల్ల వివక్ష ఏమిటండి? అంటే మామూలుగా ఏ పనైనా ఆలస్యంగా చేసుకోవాలి. అలాగే అలాగే దీర్ఘసూత్రుడు అంటే దీర్ఘసూత్రుడు. తత్కాలంబున దీర్ఘసూత్రుడు సరిద్ధారన్ తరించన్ సుమీ. అంటే నెమ్మదిగా పనులు చేసేవాడు కూడా సరిద్ధారను తరించేయగలిగాడు, అంటే నదిని దాటేయగలిగాడు తొందరగా అని వారిచ్చారు. అంతే కదండి. తత్కాలంబున ఆ కాలానికి దీర్ఘసూత్రుడు సరిద్ధారను తరించేశాడు, దాటేశాడు. సరిద్ధారన్ తరించన్ సుమీ. తత్కాలంబున దీర్ఘసూత్రుడు సరిద్ధారంతరించన్ సుమీ. అవధాని గారు, కవులు యతీశ్వరులు అంటారు కదా, గణేశ్వరులు కూడాను. అయితే నా సందేహం, సంస్కృత కవులు యతీశ్వరులా, తెలుగు కవులు యతీశ్వరులా? అంటే సంస్కృత కవులు యతీశ్వరులు గొప్పవారే, అయితే తెలుగు కవులు మరింత గొప్పవారు యతీశ్వరులు. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర ఆటవెలది లేదు. ఇక్కడ ఆటవెలది ఉన్నా ముందు ఆటవెలది నాట్యం చేస్తున్న యతి పాటిస్తున్నారు. ఇక్కడ యతి ఉన్నది అక్కడ. కాబట్టి యతీశ్వరులు నిగ్రహించుకున్నారు తెలుగులో, తమ మనోనిగ్రహం కలిగి ఉన్నారు. నేను అనుకుంటాను సంస్కృతంలో విచ్ఛేదక సంజ్ఞక కదా, వాళ్ళు అక్కడ వదిలిపెట్టారు, తెలుగు వాళ్ళు మాత్రం మైత్రిని పాటిస్తూ ఉన్నారు. బాగుంది, సమన్వయం బాగుంది. కాబట్టి తత్కాలంబున దీర్ఘసూత్రుడు సరిద్ధారంతరించెన్ సుమీ. ముత్కల్పంబది ఊరకేయగునో. ఆనంద ప్రాప్తి ముత్కల్పంబది ఊరకేయగునో. ముత్కల్పంబది ఊరకేయగునో. ముత్కల్పంబది ఊరకేయగునో ఏమో అందాం. అగునో ఏమో, ముత్కల్పంబది ఊరకేయగునో ఏమో. గమ్యమున్ చేరగా ముత్కల్పంబది ఊరకేయగునో ఏమో. గమ్యమున్ చేరగా తత్కాలంబున దీర్ఘసూత్రుడు సరిద్ధారంతరించెన్ సుమీ. ముత్కల్పంబది ఊరకేయగునో ఏమో గమ్యమున్ చేరగా అని మొదటి పాదం వారికి ఇచ్చామండి. తర్వాత దత్తపది. ఆ భూకంపం జరిగిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిని వర్ణిస్తూ హాకీ, ఖోఖో, టెన్నిస్, అలాగే క్రికెట్, హాకీ, ఖోఖో, టెన్నిస్, క్రికెట్ అనే 4 పదాలతో వర్ణించాలని ప్రార్థిస్తాను. హాకీ, టెన్నిస్, ఖోఖో, క్రికెట్. అలాగే హాకీ మీ ఇష్టం, అలాగే శాస్త్రమైన మొత్తం మీ సౌకర్యం ప్రకారం. హాకీ, ఖోఖో, టెన్నిస్, క్రికెట్ ఈ 4 పదాలతో మయన్మార్లో సంభవించినటువంటి భూకంపంలో జనుల స్థితిని వర్ణించాలి. అంతే కదా.
అవధాని గారు, రెంట్ కాని రెంట్ ఏంటండి? రెంట్ కాని రెంటు ఇంకెవరు? మన పేరెంటే. మన పేరెంట్. వారి సొంతం, రెంట్ కాదు కదా మరి. కానీ దాన్ని కూడా కొంత రెంట్కి తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి మొదట హాకీ అన్నారు. హాకీ, ఖోఖో, టెన్నిస్, క్రికెట్. క్షణమందున్ భవన ప్రభేదనమిదే. ప్రభేదనం. క్షణమందున్ భవన ప్రభేదనమిదే సర్వం సహా కీర్ణమై. హాకీ సర్వం సహా కీర్ణమై, చల్లా చెదురైపోయి. భవన ప్రభేదనం లేదా ఇలా భవన ప్రతానములివే అన్నా కూడా సరిపోతుంది. సర్వం సహా కీర్ణమై. భవన ప్రభేదనమిదే సర్వం సహా కీర్ణమై. సర్వం సహా కీర్ణమై అన్నప్పుడు హాకీ. సర్వం సహా కీర్ణమై. క్షణమందున్ భవన ప్రభేదనమిదే సర్వం సహా కీర్ణమై. తర్వాత ఖోఖో, టెన్నిస్, క్రికెట్ తర్వాత రౌండ్స్లో ఆడుకుందామండి. గురుగారు నమస్కారం. న్యస్తాక్షరికి వెళ్దామండి.